ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని బాధ్యతగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ నిర్మల్ జిల్లా లక్ష్మణచాందా మండలం పొట్టపల్లి కే గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్థానికులతో కలిసి చీపురుతో పరిసరాలు శుభ్రం చేశారు. కొడవలితో పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రతిరోజు బాధ్యతగా ప్రజలంతా తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాల్లో గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు. అర్హత ఉన్న మహిళలందరూ మహిళా సంఘాల్లో చేరి తద్వారా లభించే రుణాల వల్ల ఆర్థికంగా ఎదగాలన్నారు. ఇక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా గ్రామస్తులకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆసక్తి ఉన్న మహిళా సంఘాల సభ్యులకు వివిధ వస్తువుల తయారీలో శిక్షణను ఇప్పించి మార్కెటింగ్ చేసుకునే వివిధ ప్రోత్సాహం ఇస్తామని తెలిపారు. గ్రామస్తులు ఎవరూ కూడా తమ పిల్లలకు నిర్ణీత వయసు దాటేదే వివాహాలు చేయరాదని సూచించారు. ఇక ఆ తర్వాత నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. ప్రతిరోజు సమయం ప్రకారం మొక్కలను నీటిని అందిస్తూ మొక్కలను సరిగ్గా పెంచాలని పేర్కొన్నారు. మొక్కల పెంపకంకు సంబంధించిన రిజిస్టర్ పరిశీలించారు. ఇది చాలా కీలకమైన ప్రోగ్రామ్ ఉన్నాయి. ఎంతమంది మీ గ్రామ పంచాయతీలో ఎందుకు రావడం జరిగింది అంటే మీకు అవగాహన ఇవ్వడానికి. శుభ్రత, పరిశుభ్రత మన కోసం ఉంటుంది. సో ఎప్పుడైనా మన ఊరు పరిసర్ కావచ్చు, మన గవర్నమెంట్ ఆఫీస్ పరిసర్ కావచ్చు, ప్రజా ఎక్కడైనా వస్తున్నారు ఆ పరిసర్ కావచ్చు, అన్నీ మంచిగా క్లీన్ ఉంటేనే మీ హెల్త్ మంచిగా ఉంటుంది, మీ పిల్లలకి హెల్త్ మంచిగా ఉంటుంది, అండ్ ఒక శుభ్రంగా మంచిగా వాతావరణం అవుతుంది. అందువలన ఈరోజు ప్రత్యేకంగా మన అందరూ ఇక్కడ రావడం జరిగింది. కానీ మీ అందరూ కొన్ని రోజుల నుంచి చాలా మంచిగా పని చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీ అందరికీ ఒక క్లాపింగ్. అంటే నేనే ఏం చెప్తున్నాను అంటే మీ అందరూ ఒకసారి మీ ఏ నైపుణ్యం లేకపోతే ఏ ట్రైనింగ్ మీకు యూజ్ పడుతుంది నాకు ఐడియా లేదు, మీరు నాకు చెప్పాలి కదా. మీకు ఏ ట్రైనింగ్ అవసరం ఉన్నాయి మీరు చెప్తేనే నేను ప్రత్యేకంగా ఇక్కడ ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాను. వీళ్ళ నుంచి వాళ్ళకి ఏ ట్రైనింగ్ ఇంట్రెస్ట్ ఉంది అది రాయండి. ఎందుకంటే ఆ ట్రైనింగ్ కోసం ట్రైనర్ పిలవాలి కదా. సో మన ఒక్కరోజు మీరు మీ ఇంట్రెస్ట్ ఫస్ట్ రాసి ఇవ్వండి. ఆవిడ మీకు బ్యాగ్ కుర్తి కావాలా, అలాంటి ఏదో ట్రైనింగ్ కావాలా, లేకపోతే డ్రెస్ కుర్తి కావాలా ఉండొచ్చు, లేకపోతే మీకు ఏదైనా